మేడం నార్మల్గా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వైటమిన్ డి టాబ్లెట్స్ అని కాల్షియం టాబ్లెట్స్ కొలాజన్లు వాడుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి నొప్పి తగ్గదు, ఎందుకంటారు? మా దగ్గరికి బోలెడు మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, మా మందులు రాయండి అంటే మా మందులు రాయండి అని. వీళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు కాదు, మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు కాదు, వీళ్ళు జస్ట్ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తారు. కాల్షియం 350 mg తీసుకోవాలా, 500 mg తీసుకోవాలా, గ్లూకోజామిన్ 750 mg తీసుకోవాలా, లేదా 1200 mg తీసుకోవాలా? మల్టీ వైటమిన్స్ అంటారు కానీ అసలు ఎన్ని వైటమిన్స్ ఉన్నాయి, ఎంత డోసేజ్లో ఉన్నాయి, ఇవేవి కూడా వీళ్ళకి తెలియవు. డాక్టర్లు రాస్తున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారు. వీళ్ళకి తక్కువ ఎక్కువ కాదండి, బాడీకి కావాల్సినంత అందడం ఇంపార్టెంట్. చాలా మటుకు మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఏవి పనిచేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫెయిర్నెస్ క్రీమ్ తీసుకుంటాం, దానివల్ల ఎంతమంది తెల్లబడ్డారు చూపించండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి కోసం అని చాలామంది చవనప్రాష్ తినే అలవాటు ఉంది. వాళ్ళు డబ్బాలు తింటూ ఉంటారు, కానీ అసలు మీకు ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఎంత పెరిగింది ఒక్కసారి నాకు చెప్పండి. ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వేర్ మా సప్లిమెంట్స్ ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి నీ పెయిన్స్ మీద ఎలా పనిచేస్తాయి, ఏ సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు, ఏ సంవత్సరం జరిగింది, అన్నీ మీకు ప్రోడక్ట్తో పాటు పుస్తకం రూపంలో ప్రింట్ చేసి మేము పంపిస్తున్నాం.